వీడియోలో నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలా ముఖ్యమైనటువంటి అంశము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి చెప్పబోతున్నాను. ఇంగ్లీష్లో ఉన్నటువంటి పదాలన్నీ కూడా మనకు 8 రకాలుగా ఉంటాయి. వీటిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. తెలుగులో దీన్నే భాషా భాగాలు అంటారు. సో ఒకటి నౌన్ అంటే నామవాచకము, రెండవది ప్రొనౌన్ అంటే సర్వనామము, మూడవది వెర్బ్ అంటే క్రియ, నాలుగవది యాడ్జెక్టివ్ అంటే విశేషణము, ఐదవది యాడ్వర్బ్ అంటే క్రియా విశేషణము, ఆరవది ప్రిపోజిషన్ అంటే విభక్తి ప్రత్యయము, ఏడవది కంజంక్షన్ అంటే సముచ్చయము, ఎనిమిదవది ఇంటర్జెక్షన్ ఆశ్చర్యార్థకము. అంటే ఇంగ్లీష్లో వాడేటటువంటి పదాలన్నీ కూడా ఈ 8 రూపాలలోనే ఉంటాయి. వీటిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటారు. ఇప్పుడు మొదటిది నౌన్ అంటే ఏంటో చూద్దాం. నౌన్ అంటే నామవాచకము. అంటే నామవాచకం మనకు తెలుసు, పేర్లను తెలియపరుస్తుంది. ఏ నౌన్ ఈజ్ ఏ వర్డ్ దట్ రిఫర్స్ టు ద నేమ్స్. అంటే ఒక వ్యక్తి కావచ్చు, ఒక ప్రదేశం కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, మరేదైనా పేరుని తెలియపరిచేది నౌన్. సో ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే రామ, సీత, క్యాట్, టేబుల్, హైదరాబాద్, ఇండియా, ఇవన్నీ కూడా సో నౌన్స్. కొన్ని వాక్యాలను ఎగ్జాంపుల్స్గా తీసుకుందాం. సచిన్ ఈజ్ ఏ క్రికెటర్. సో సచిన్ అనేది నౌన్. సో లతా మంగేష్కర్ ఈజ్ ఎన్ ఇండియన్ సింగర్. సో లతా మంగేష్కరు ఒక భారతీయ గాయకురాలు. లతా మంగేష్కరు ఒక వ్యక్తికి సంబంధించినటువంటి పేరు కాబట్టి ఇది కూడా నౌన్. ఇండియా ఈజ్ మై కంట్రీ. ఇండియా అనేది నౌన్. ఇండియా అనేది మన దేశానికి సంబంధించినటువంటి పదము. అలాగే బుక్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ఏ టేబుల్. సో బుక్ అనేది నౌన్, ఎందుకంటే ఇది ఒక వస్తువు యొక్క పేరు. అలాగే టేబుల్ అనేది కూడా నౌన్, ఎందుకంటే ఇది కూడా ఇట్ ఈజ్ ఆల్సో ఏ నేమ్ ఆఫ్ ఏ థింగ్. అలాగే రాము అండ్ సీత ఆర్ ప్లేయింగ్ చెస్. రాము అనేది ఒక వ్యక్తి పేరు కాబట్టి ఇది నౌను. సీత అనేది కూడా ఒక వ్యక్తి పేరు కాబట్టి ఇది కూడా నౌను. చెస్ అనేది ఒక ఆట పేరు కాబట్టి ఇది కూడా ఒక నౌను. అలాగే హైదరాబాద్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. హైదరాబాద్ అనేది ఒక పట్టణం పేరు కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఏ నౌన్. తెలంగాణ అనేది ఒక రాష్ట్రం యొక్క పేరు కాబట్టి ఇది కూడా నౌన్. టైగర్ ఈజ్ ద నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా. టైగర్ అనేది ఒక జంతువు యొక్క పేరు కాబట్టి ఇది కూడా మనకు నౌన్. ఇండియా అనేది ఒక దేశం యొక్క పేరు కాబట్టి ఇది కూడా నౌన్. సో ఈ నౌన్స్ అనేవి చాలా చాలా ముఖ్యం. ఒక వాక్యంలో జనరల్గా ఒక వాక్యము చాలా వరకు వాక్యాలన్నీ కూడా సబ్జెక్టుతోని మొదలవుతాయి. సో ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో, సబ్జెక్ట్ అంటే కర్త, సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది నామవాచకంతో కానీ లేదా సర్వనామం కానీ ఉంటాయి. కాబట్టి ఈ నౌన్స్ మనకు వాక్యంలో నిర్మాణంలో చాలా చాలా ముఖ్యమైనటువంటివి. అలాగే ప్రొనౌన్ రెండవది సర్వనామము. సో నామవాచకానికి బదులుగా వాడబడేది సర్వనామం అని మనకు తెలుసు. ఏ ప్రొనౌన్ ఈజ్ ఏ వర్డ్ దట్ రీప్లేసెస్ ఎ నౌన్ ఇన్ ఏ సెంటెన్స్. జనరల్గా వాక్యాలు రాస్తూ ఉన్నప్పుడు ఈ పదే నౌన్ రాయకుండా, రిపిటేషన్ లేకుండా నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామము. సో ఉదాహరణలు ఏంటంటే ఐ నేను, వి అంటే మనము లేక మేము, యు అంటే నీవు లేక మీరు, హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది, దే అంటే వారు వాళ్ళు లేక అవి. సో దీంట్లో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపించాను. ఎట్లా సర్వనామాన్ని మన నామవాచకానికి బదులుగా వాడవచ్చో ఇక్కడ ఉదాహరణల రూపంలో నేను తెలియపరిచాను. మొదటి ఉదాహరణ, రాము హ్యాడ్ లంచ్. రాము టుక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్. రాము రెడ్ ఏ బుక్. రాము భోజనం చేశాడు, రాము విశ్రాంతి తీసుకున్నాడు, రాము ఒక పుస్తకాన్ని చదివాడు. ఈ 3 వాక్యాలలో రాము అనేటటువంటి నౌన్ మనకు రిపీట్ అయింది. దానికి బదులుగా ఒక వాక్యంలో నౌన్ రాసి మిగతా 2 వాక్యాలలో ఆ నౌన్కు బదులు మనం ప్రొనౌన్ రాయొచ్చు. సో రాము హ్యాడ్ లంచ్, హీ టుక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్, హీ రెడ్ ఏ బుక్. ఇలా నామవాచకానికి బదులుగా సర్వనామం వాడతాము. మరొక ఉదాహరణ ఇక్కడ రాశాను. ఐ అండ్ నితిన్ వెంట్ టు ఏ మార్కెట్. ఐ అండ్ నితిన్ పర్చేజ్డ్ టాయ్స్ ఫర్ కిడ్స్.
ఐ అండ్ నితిన్ హ్యాడ్ ఫుడ్ ఎన్ ఏ రెస్టారెంట్. అంటే నేను నితిన్ మార్కెట్కి వెళ్ళాము, నేను మరియు నితిన్ పిల్లలకు బొమ్మలు కొన్నాము, నేను మరియు నితిన్ ఒక రెస్టారెంట్లో ఒక ఫుడ్ తిన్నాము. అయితే ఇలాంటి వాక్యాలలో కూడా మొదటిది నౌన్ రాసి రెండవ మూడవ వాక్యంలో మనం ప్రొనౌన్ రాయొచ్చు. ఐ అండ్ నితిన్ వెంట్ టు ఏ మార్కెట్, వి పర్చేజ్ టాయ్స్ ఫర్ కిడ్స్, వీ హ్యాడ్ ఫుడ్ ఇన్ రెస్టారెంట్. మరొక ఎగ్జాంపుల్లో రాజు అండ్ లక్ష్మణ్ వెంట్ టు లైబ్రరీ, రాజు అండ్ లక్ష్మణ్ రెడ్ ద న్యూస్ పేపర్స్, రాజు అండ్ లక్ష్మణ్ రిటర్న్డ్ హోమ్. సో ఇక్కడ కూడా మనం ఈ రాజు అండ్ లక్ష్మణ్ను మనం దే అనేటటువంటి ప్రొనౌన్తోనే మనం రీప్లేస్ చేయొచ్చు. ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో చాలా ముఖ్యమైనటువంటిది వెర్బ్ గురించి నేర్చుకుందాం. వెర్బ్ అంటే క్రియ అని అర్థం. ఏ వెర్బ్ ఈస్ ఏ వర్డ్ విచ్ టెల్స్ అబౌట్ ఎన్ యాక్షన్ ఆర్ ఏ స్టేట్. ఒక పనిని గురించి కానీ స్థితిని గురించి కానీ తెలిపే పదాలను క్రియ అని అంటారు. ఇంగ్లీష్లో చాలా చాలా ముఖ్యమైనటువంటి ది క్రియ. సో మనకు ఎన్ని వెర్బ్స్ అయితే మనకు వస్తాయో స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడటం అనేది అంత సులువుగా మారిపోతుంది. ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. రీడ్ చదువుట, రైట్ వ్రాయుట, లిసన్ వినటం, స్పీక్ మాట్లాడటం. కొన్ని ఎగ్జాంపుల్స్ సెంటెన్సెస్ కూడా ఇచ్చాను. ఐ రెడ్ ఏ బుక్, హీ రైట్స్ ఏ లెటర్, వీ లెర్న్ట్ బేసిక్ ఇంగ్లీష్ కోర్స్, షీ ప్లేస్ బ్యాడ్మింటన్, వీ వాచ్డ్ ఏ మూవీ, దే డిడ్ దట్ వర్క్. ఈ సెంటెన్సెస్లలో రీడ్ అనేది ఒక వెర్బ్, రీడ్ అంటే చదవటం. రైట్ అనేది ఒక వెర్బ్, వ్రాయటం. లెర్న్ అనేది ఒక వెర్బ్, అంటే నేర్చుకోవటం. ప్లే అనేది ఒక వెర్బ్, సో అంటే ఆడటం. వాచ్డ్ అనేటటువంటిది ఒక వెర్బ్, సో అంటే దీన్ని మనం చూడటం. డిడ్ అనేది ఒక వెర్బ్, అంటే చేయటం. సో దీంట్లో మనం ఎన్ని వెర్బ్స్ అయితే మనం నేర్చుకోగలుగుతామో అంత బాగా ఇంగ్లీష్ మనం నేర్చుకోగలుగుతాం. అయితే ఈ వెర్బ్స్ అనేవి ఏమవుతాయంటే మనకు కాలాన్ని బట్టి ఈ వెర్బ్ ఫామ్స్ కూడా మారిపోతూ ఉంటాయి. సో నేను మరొక వీడియోలో వెర్బ్స్ మనకు కాలాన్ని బట్టి ఎలా ఉంటాయో టెన్సెస్లలో మీకు నేను తెలియజేస్తాను. నాలుగవది యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అంటే విశేషణం అని అర్థం. నామవాచకము లేదా సర్వనామం యొక్క గుణాన్ని తెలిపేది విశేషణము. An adjective is a word used to describe noun or pronoun. ఏదైనా వాక్యంలో నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ తెలిపేటటువంటి పదాన్ని యాడ్జెక్టివ్ అని అంటాము. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ ఇచ్చాను. గుడ్ అంటే మంచి, బ్యాడ్ చెడు, వైట్ తెలుపు, రౌండ్ గుండ్రంగా. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నేను ఇచ్చాను. హీ హ్యాస్ 4 children, అంటే అతనికి 4 పిల్లలు ఉన్నారు. దీంట్లో చిల్డ్రన్ అనేది నౌను. ఎంతమంది అనే క్వశ్చన్ వేసుకున్నప్పుడు 4 అని ఆన్సర్గా వస్తుంది. సో ఆ పిల్లల గురించినటువంటి సంఖ్యను తెలుపుతుంది కాబట్టి 4 అనేది ఇక్కడ అడ్జెక్టివ్. షీ ఓర్ ఏ బ్యూటిఫుల్ డ్రెస్, ఆమె ఒక అందమైనటువంటి డ్రెస్ వేసుకుంది. ఇక్కడ డ్రెస్ అనేది నౌన్. సో డ్రెస్ ఎలా ఉంది అనే దాని గురించి చెప్తుంది కాబట్టి బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్. దే డిడ్ ఏ గుడ్ వర్క్, వాళ్ళు ఒక మంచి పని చేశారు. ఇక్కడ కూడా వర్క్ అనేది నౌన్. సో ఆ వర్క్ గురించి ఎలాంటి వర్క్ చేశారు అనేటటువంటి ప్రశ్న వేసుకున్నప్పుడు వచ్చేటటువంటి జవాబు ఏదైతే ఉందో అది అడ్జెక్టివ్. అంటే గుడ్ వర్క్, వర్క్ అనేది ఒక మంచి పని చేశారు అని. ఇట్ ఈస్ ఏ ఓల్డ్ వెహికల్, దీంట్లో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అది ఒక పాత వాహనము. అంటే దీంట్లో కూడా వెహికల్ గురించి ఓల్డ్ అనేటటువంటి పదం డిస్క్రైబ్ చేస్తుంది. అందువల్ల ఓల్డ్ అనేది కూడా ఒక అడ్జెక్టివ్. దే సా ఏ వండర్ఫుల్ బిల్డింగ్, వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి
భవనాన్ని చూశారు. దీంట్లో కూడా బిల్డింగ్ అనేది నౌన్. ఈ నౌన్ గురించి తెలిపేటటువంటి పదం వండర్ఫుల్ ఏదైతే ఉందో అది యాడ్జెక్టివ్. రాణా రోట్ ఎన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. అంటే రాణా ఒక ఆసక్తికరమైనటువంటి కథను రాశాడు. ఇక్కడ స్టోరీ అనేది నౌన్. ఈ స్టోరీ గురించి చెప్పినటువంటి పదం ఇంట్రెస్టింగ్ అనేది యాడ్జెక్టివ్. వి లివ్ ఇన్ ఏ స్మాల్ హౌస్. మేము ఒక చిన్న ఇంట్లో ఉంటున్నాము. హౌస్ అనేది ఇక్కడ నౌన్. హౌస్ అంటే ఇల్లు. సో ఈ ఇల్లు ఎలాంటిది? చిన్న ఇల్లా, పెద్ద ఇల్లా, అందమైన ఇల్లా, అద్భుతమైన ఇల్లా, ఏదైతే పదాలు మనం రాస్తుంటామో దాని గురించి వివరించేది అవి యాడ్జెక్టివ్స్. ఇక్కడ స్మాల్ అనేది హౌస్ను గురించి డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. సో ఈ వీడియోను మీరంతా ఓపికగా విన్నందుకు మీకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.